ఎన్ని 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 దారుణాలు సార్. ఇది 'రాకీ' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఒక ఐకానిక్ డైలాగ్. ఆ సినిమాలో ఈ డైలాగ్ వెనక ఎజెండా ఏంటంటే ఆడవాళ్లపై జరుగుతున్న దారుణ అఘాయిత్యాల వల్ల ఈ డైలాగ్ చెప్పాడు. అంటే దాన్ని ఉద్దేశించి ఈ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు నేను ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే మగవాళ్లపై జరుగుతున్న దారుణ అఘాయిత్యాలు. మేఘాలయ ఇన్సిడెంట్ కంప్లీట్ గా మర్చిపోక ముందే ఇంకో ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చింది. అసలు దాని గురించి విన్న తర్వాత నాకు అది చాలా బాధగా అనిపించింది. సరిగ్గా నిన్న ఆదివారం జూన్ 22న ఆంధ్రప్రదేశ్లోని పాణ్యం సమీపంలో సుగాలిమెట్టు ప్రాంతంలో ఒక అబ్బాయి శవం పడుంది. సరే, స్థానికులంతా గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు కథ అంతా తెర మీదకి వచ్చింది. ఆ చనిపోయిన వ్యక్తి పేరు తేజేశ్వర్. అతనికి 32 ఏళ్ల వయసు ఉంటది. అతను ప్రైవేట్ సర్వేయర్ గా వర్క్ చేస్తున్నాడు. అతనికి ఫిబ్రవరి 13న ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. ఆ పెళ్లి నిశ్చయించిన తర్వాత ఏమైందంటే ఆ ఐశ్వర్య అనే అమ్మాయి పారిపోయింది. వీళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తేజేశ్వర్కి. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయికి ఒక ప్రముఖ బ్యాంక్ లో పనిచేస్తున్న ఒక బ్యాంక్ మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉంది, దాని కారణంగా వెళ్ళిపోయిందని చుట్టుపక్కల వాళ్ళు ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళకి తెలిసింది. అయితే ఏమైందంటే సరే, ఇదంతా ముందే తెలిసింది కాబట్టి, మొదటికే మోసం వచ్చింది, ముందే తెలిసింది కాబట్టి ఇంకా వాళ్ళు తేజేశ్వర్ కూడా లైట్ తీసుకుని ఇంకా వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే సరిగ్గా 5 రోజుల తర్వాత ఐశ్వర్యనే స్వయంగా తేజేశ్వర్కి కాల్ చేసి, నాకు నిజంగా ఎవరితోనూ ఎఫ్ఐఆర్ లేదు, కట్నం డబ్బులు మా అమ్మ ఇవ్వలేకే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, ఈ పెళ్లి జరగదని నాకు అర్థమైంది, కట్నం ఇవ్వకపోతే ఈ పెళ్లి జరగకపోవచ్చు, మా అమ్మ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, నేను ఇన్ని రోజులు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్పి తేజేశ్వర్కి చెప్పి నమ్మించింది. సరే, ఇంకా తేజేశ్వర్ కూడా చెప్పింది నమ్మి, ఎందుకో తేజేశ్వర్కి కూడా ఇది బాగా సెన్సిబుల్గా అనిపించింది. ఐశ్వర్య చెప్పింది నమ్మి ఇంకా పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందంటే సరిగ్గా మే 18న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఐశ్వర్య ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఎక్కువసేపు తేజేశ్వర్తో టైం స్పెండ్ చేసేది కాదు. నిజంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ జంట ఎలా ఉంటుందంటే ఒకళ్ళని వీడి ఒకళ్ళు ఉండలేరు అనమాట. సో కొత్తగా పెళ్ళైన జంట ఎప్పుడు అలానే ఉంటుంది. కానీ వీళ్ళ విషయానికి వస్తే, ఈ తేజేశ్వర్ ఐశ్వర్య విషయానికి వస్తే, ఐశ్వర్యరేమో ఎప్పుడు తేజేశ్వర్తో ఉండేది కాదు. చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా అనుమానం వచ్చేది, ఏంటి అబ్బాయితో సరిగ్గా ఉండట్లేదు అని చాలా అనుమానం వచ్చేది. అయితే తేజేశ్వర్కి పెళ్లి నిశ్చయించుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక బ్యాంక్ మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పారు. ఆ తర్వాత ఈ ఐశ్వర్య మాట్లాడింది కూడా అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే వాళ్ళ పెళ్ళైన తర్వాత, అంటే తేజేశ్వర్ హత్యకి గురికాక ముందు దగ్గరగా 2000 సార్లు ఆ బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి ఐశ్వర్య మాట్లాడిందని పోలీసుల రికార్డులో ఉంది. అయితే ఆ తర్వాత సరిగ్గా జూన్ 15న ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను కొంతమందికి సుఫారీ ఇచ్చి తేజేశ్వర్ని చంపించమన్నాడు. సరే, ఇంకా వాళ్ళు కూడా ఆ సుఫారీ ఒప్పుకొని తేజేశ్వర్ని చంపడానికి రెడీ అయ్యారు. అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే వాళ్ళు డైరెక్ట్గా తేజేశ్వర్ దగ్గరికి వెళ్ళి, మేము 10 ఎకరాల పొలం కొంటున్నాం, మాకు సర్వే చేయాలని చెప్పి తేజేశ్వర్ని తీసుకెళ్ళి ఆ మధ్యలోనే దారుణంగా ఘోరంగా చంపేసి ఇందాక చెప్పినట్టు సుగాలిమెట్టు ఆ ప్రాంతంలో శవాన్ని పడేశారు. అయితే ఆ తేజేశ్వర్ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతనికి అనుమానం వచ్చిందండి, ఏంటి ఇంకా ఇంటికి రాలేదని అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిందే తేజేశ్వర్ని చంపేసి సుగాలిమెట్టు ప్రాంతంలో శవాన్ని పడేశారని. అయితే ఇప్పుడు ఐశ్వర్యకి ఆ బ్యాంక్ మేనేజర్ ఎలా పరిచయం అంటే, ఐశ్వర్య తల్లి ఎవరైతే ఉన్నారో సుజాత, ఆవిడ ఆ బ్యాంక్ మేనేజర్ పనిచేస్తున్న బ్యాంక్లోనే ఆవిడ స్వీపర్గా పనిచేసేవాళ్ళు. అలా ఐశ్వర్య కూడా అప్పుడప్పుడు తన తల్లి కోసం బ్యాంక్కి వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే వీళ్ళిద్దరికీ కొంచెం ఆ స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీళ్ళు ప్రేమించుకున్నారు. అయితే ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా ఒప్పుకుని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా, ఒకళ్ళ జీవితం ఇలా నాశనం అయిపోయేది కాదు కదా. అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అంటే పెళ్లి వయసు వచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నేను ఈ సందర్భంగా వాళ్ళకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అంటే నువ్వెంత, నీ వయసు ఎంత అని మీరు అనుకోకపోతే నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అమ్మాయి మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నేను వేరే వాళ్ళని ప్రేమించానంటే అంతే, ఇంకా వాళ్ళు వేరే వాళ్ళతో
కాపురం చేయడానికి సిద్ధంగా లేరని అర్థం. వాళ్ళు ప్రేమించిన వాళ్ళతోనే ఉంటారని అర్థం. మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మంచివాడు, మంచి గుణవంతుడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనిపిస్తే తీసుకెళ్ళి పెళ్లి చేసేయండి. లేకపోతే వీలైనంత వరకు నచ్చ చెప్పండి. కానీ మీరు అవేం చేయకుండా ఇంకో పెళ్లి ఫిక్స్ చేస్తే ఒకళ్ళ జీవితం కాదు, ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇది మీరు గమనించుకోవాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ అమ్మాయి వేరే ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే చూశాను, వేరే అబ్బాయితో తిరుగుతుంటే చూశాను అన్నప్పుడు మీకు విపరీతమైన కోపం వచ్చేసి అది విన్న తర్వాత కొట్టేయాలి, చంపేయాలి అన్నంత రేంజ్లోకి వెళ్ళిపోతారు మీరు. అంటే ఆ సమయంలో మీకు ఆ కోపం రావడంలో ఒక అర్థం ఉంది, కానీ ఆ కోపంలో మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ వ్యర్థమే. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. పెళ్ళైన తర్వాత 1 నెల 2 నెలలు అయిన తర్వాత ఇలా చంపేస్తున్నారు. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు అదే బాధగా అనిపించింది. ఇప్పుడు ఒకళ్ళ జీవితం కాదు, ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయి. అయితే ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్స్ తేలాలని ఉంది. అయితే ఈ కేసులో ఏంటంటే ఐశ్వర్య తల్లి ఎవరైతే ఉన్నారో సుజాత కూడా ఈ హత్యకి ప్రేరేపించినట్లు ఆ పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయి. ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు నిజంగా ఎలా ప్లాన్ చేశారు అనేది ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలాల్సి ఉంది. వాళ్ళు ఎలా చేశారు, ఎలా ప్లాన్ చేశారు అనేది ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలని ఉంది. కానీ నిజంగా ఈ ఘటన చాలా దారుణం అనిపిస్తుంది. అంటే తెర మీదకి కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే వస్తాయి, కానీ కొన్ని అయితే బయటికి రాకుండానే అక్కడికక్కడే సమాధి అయిపోతాయి. ఇది నిజంగా ఇది విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. సొసైటీ ఎందుకు ఇలా అయిపోతుంది అని అర్థం కావట్లేదు.